యేసుక్రీస్తునామములో మీకందరికీ వందములు. నేను చావును సజీవునే దేవుని కార్యములు వివరించదని మరి కీర్తనలో దేవుని వాక్యం ఉంటుంది. అంటే దావీదు ఏమంటున్నాడంటే ఆయన మరి నిరాశ నిస్పృహ సమయంలో, అంటే ఎప్పుడైతే రాజ్యాన్ని కోల్పోయి అడవులు పాలైపోయినాడో ఆ సమయంలో మరి దావీదు అనేక మరి కీర్తనలు మరి రాయటం జరిగింది. ఆ కీర్తనలో ఏమని చెప్తున్నాడంటే ఆయన నేను చావును సజీవుని దేవుని కార్యం వివరించదంటాడు. అవును, ఆయన నిరాశ చెందకుండా మరి మరి ఆ మరణాన్ని జయించడం ఒక రకంగా చెప్పాలంటే. ఏ రాజైనా మరి అడవులు పాలైపోతే అటువంటి పరిస్థితుల్లో డిప్రెషన్కి గురైపోయి వాళ్ళకి హాని చేసుకుంటారు చాలామంది. దొరక రోజుల్లో ఏంటంటే వాళ్ళు అవమానం పొందారనుకుంటే వాళ్ళు పొడుచుకుని చచ్చిపోయే పరిస్థితులు ఇదివరకు ఉండే అప్పట్లో, అవమానం భరించలేక. అటువంటి పనులు చేయకుండా దావీదు ఏం చేస్తున్నాడంటే నేను చావును సజీవుని దేవుని కార్యం వివరించదని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఎవరైనా సరే చాలామందికి నిరాశ కలిగినప్పుడు, డిప్రెషన్ కలిగినప్పుడు, మరి ఏదైనా మా పరీక్షలు ఫెయిల్ అయినా, మరి ప్రేమలు విఫలమైన, ఈ రకరకాల మరి జీవిత భాగస్వామితో సమస్యలు వచ్చి అప్పుడు విఫలమైన ఎన్ని అనేకమైన ఉంటాయి. అటువంటిప్పుడు కొన్నిసార్లు విరక్తి అనేది మనుషులకు సహజంగా వస్తుంది. ఆ విరక్తి సమయంలో దావీదు చెప్పేది ఏంటి? నేను చావును సజీవునే దేవుని కార్యం వివరిస్తానని చెప్తున్నాడు. అలాగే మీరు ఎవరైనా సరే మీకు విరక్తి కలిగిన సమయంలో మీరు మరణాన్ని కోరుకోద్దు, కానీ నేను సజీవునిగా ఉంటాను, దేవుని కార్యాలు చెప్తాను అనే మనసులో ఒక నిర్ణయం తీసుకోండి. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకుంటారో సాతాను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. లేకుంటే మిమ్మల్ని మరింత డిప్రెషన్ గురి చేసి, విరక్తికి గురి చేసి చనిపోవాలంటే మనసు పుట్టిస్తాడు. కాబట్టి అటువంటి మనసు రాకుండా ఉండాలంటే మీలో ఒక నిర్ణయం రావాలి. ప్రతిరోజు ఇదే రోజుల డిప్రెషన్ రోజులు ఉండవు. రాబోయే రోజులని కూడా దేవుడు మనకు సంతోషకరమైన దినాలు, మనకి ఆనందకరమైన దినాలు దయచేస్తాడు. ఈ రోజు నవ్వని వారు, దుఃఖిస్తున్నవారు రాబోయే దినాల్లో మీరు నవ్వుతారు. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కార్యాలు చేస్తాడు. మీ ఎలా నిరాశపడక్కర్లేదు, ప్రతి ఒక్క డిప్రెషన్ గురి అవ్వక్కర్లేదు, ప్రతి దానికి చింతపడొద్దు, ధైర్యంగా సంతోషంగా ఉండండి. దేవుడి మేడల కృప చూపిస్తాడు, ఆదరిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి దేవుడు జరిగించే కార్యాలన్నీ కూడా ముందు రోజుల్లో మీరు దావీదు చెప్పిన మాట వలె మీరు మాట్లాడగలుగుతారు. నేను చావును సజీవునే దేవుని కార్యములు వివరించుతాను. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని దేవుడి మాటకు దీవించి ఆశించిన గాక. ఆమేన్.